అర్జున్ మన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ చేస్తున్న నెక్స్ట్ సినిమా అట్లీతో అని తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ హిట్ అయిన సందర్భంగా నెక్స్ట్ సినిమాపై కూడా అంతే హైప్ ఉంది. సో ఈ సినిమా అప్డేట్స్ కోసం అందరూ వెయిటింగ్. అందుకే మేము మీకోసం ఒక అదిరిపోయే అప్డేట్ తో రెడీగా ఉన్నాం. అదేంటో తెలుసా? అట్లీతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ అని తెలుసు కదా. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరియర్ లో ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇదే కావడం ప్రత్యేకత. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత కళానిధి మారన్ ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1000 కోట్ల వరకు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇటీవల చిత్ర బృందం జోర్డాన్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిందంట. అక్కడ కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు ఇంకా కథకు సంబంధించిన కొన్ని కీలక భాగాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా తదుపరి షెడ్యూల్ కోసం బృందం సన్నాహాలు చేస్తోంది. సినిమా కథ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ సినిమా విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ సినిమాపై ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందట. అంతేకాకుండా అప్పుడే 4 నుండి 5 పాటల వరకు సంగీత పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ లేదా టీజర్ లాంటి ఎలాంటి అధికారిక అప్డేట్ కూడా విడుదల కాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేస్తూ చిత్ర బృందాన్ని అప్డేట్ ఇవ్వమని కోరుతున్నారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేక అప్డేట్ రావాలని ఆశిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే అభిమానులకు అది ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయానికి వస్తే ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుందని దర్శకుడు అట్లీ ఇప్పటికే ప్రకటించారు. ఇంకా సినిమా అనౌన్స్ చేసినప్పుడే దీపిక ఒక గ్రాఫిక్స్ గుర్రం మీద సవారీ చేస్తున్న పిక్ కూడా రిలీజ్ అయింది కదా. సో దీపికా పదుకొనే ఈ సినిమాలో చేరడంతో ఈ సినిమా మరింత గ్లోబల్ అటెన్షన్ పొందింది. అందుకే ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాలో 2 హీరోయిన్లకు అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ నటి రష్మిక మందన్న ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన నెగటివ్ పాత్రలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నిజంగా రష్మిక నెగటివ్ పాత్రలో కనిపిస్తే అది ఆమె కెరియర్లో ఒక కొత్త ప్రయోగంగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల విషయంలో కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి దాదాపు 600 కోట్లకు ఈ డీల్ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డు డీల్గా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రతి అప్డేట్ తో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, స్టార్ తారాగణం అన్ని కలిసి ఈ సినిమాను ఒక పాన్ వరల్డ్ మూవీగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిమానులు ఎదురు చూస్తున్నది ఒకటే, అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల అవుతుందా లేదా అన్నది. ఆ అప్డేట్ వచ్చాక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.